వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చంద్రబాబు ఆగ్రహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారని ఆరోపించారు. పరిశ్రమలను పెట్టుబడులు రాకుండా వైసీపీ అడ్డుకుందని సీఎం వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూటమి అధికారంలోకి వచ్చాక తీరుస్తున్నామని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని సీఎం అన్నారు. ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మొదటి తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇప్పుడు ఏ బాధ లేదు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మెగా డిఎస్సి పెడుతున్నాం. వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని. కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సి పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్స్ తెరిసే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. మీ భూములు వేరే వాళ్ళకి రాసేసుకున్నారు. ఇష్టానుసారంగా 22A పెట్టారు. మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు, లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ చేశాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా, ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని. వీలైతే మీరు సహాయం చేసి 10 రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి, కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే